అసలు మీ ఇద్దరు ఎలా కలిసారు అసలు? మీరేమో టోటలీ ఆంట్రప్రెన్యూర్, తన థాట్స్ కూడా వింటుంటే హీస్ అంటే వెరీ మచ్ అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఎక్కువ కాదు, కరెక్ట్గా ఉంది, ఎక్కువ అనకూడదు, దట్స్ నెగిటివ్ వర్డ్, కరెక్ట్గా ఉంది. అండ్ తను కింద నుంచి మొత్తం తనే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మీ గురించి చాలామందికి ఇంకా తెలీదు. ఐ డోంట్ థింక్ మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ ఇచ్చారా? ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను అంతే. ఓకే, సో మీరు ఎలా కలిసారో ఒక్కసారి చెప్దాము. ఒకసారి చెప్పండి, దానికి ముందు మీ గురించి ఒక్కసారి చెప్పండి. ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సింగ్తో పాటు మీరు మధ్యలో ఏదో జాబ్ చేసినట్టయితే రీల్స్ ద్వారా అర్థమైంది. మధ్యలో కాదు, అసలు నా బేసిక్ ప్రొఫెషనే నేను ఐటీ జాబ్ అనమాట నాది. ఈ రీల్స్ అనేది ఖాళీ టైంలో రీల్స్ ఏదో టైం పాస్ కి చేసేదాన్ని. సో మల్టిపుల్ వేస్ లో ట్రై చేసేదాన్ని. కామెడీకి నేను సింక్ అవుతా అన్న విషయం నాకే తెలియదు అసలు. ఓకే, సో అట్లా ట్రై చేశాను, సింక్ అయింది, ఆపర్చునిటీస్ వచ్చాయన్నమాట. సో యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాను అట్లా, అంతే. నేను ఎప్పుడు ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ వెళ్ళలేదు. యు మీన్ మూవీ ఆపర్చునిటీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, షోస్ కానీ. జబర్దస్త్ లో కూడా చేశారు కదా. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. సో ఆ ఆపర్చునిటీస్ వచ్చాయి, యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అట్లా. నైస్. ఎక్కడ జాబ్ ఇప్పుడు కరెంట్ మీరు జాబ్ చేస్తున్నారా? క్విట్ చేసేసాను. ఇప్పుడు క్విట్ చేసేసారు. ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది? ఇక్కడ హైదరాబాద్. నేనైతే బోర్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాదే. ఫాదర్ వాళ్ళది వచ్చేసి వరంగల్. మీది నల్గొండ, బట్ 2011 నుంచి సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఓకే, నైస్. ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడే ఉన్నారు? ఇక్కడే, అంటే పేరెంట్స్ ఫ్యూ డేస్ ఇక్కడ ఉంటారు, ఫ్యూ డేస్ అక్కడ నేటివ్ ప్లేస్ లో ఉంటారు. సో మీ ఇద్దరు ఎలా కలిసారు? మీరే ఐటీ, మీ పాస్ట్ టైంలో ఇన్స్టా వర్క్, అసలు ఈయన వేరు సంబంధమే లేదు. మీ ఇద్దరు ఎలా కలిసారు? వీళ్ళ జూనియర్స్ నాకు మ్యూచువల్ ఉన్నారనమాట. తను చేసే రీల్స్ స్టోరీ స్టేటస్ పెడుతుంటారు. సో లైక్ అంటే మనం స్టోరీస్ చూస్తూనే ఉంటాం కదా. సో అలా ప్రొఫైల్ మీద క్యూరియాసిటీ, అంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ని ఒక్కొక్క వేలో చూస్తుంటారు. ఇప్పుడు మీరు ఒక థింగ్ని చూసి, ఒక థింగ్ ఆర్ సిచ్యువేషన్ మీరు చూసే వే ఒక విధంగా ఉంటుంది, నేను చూసే వే ఒక విధంగా ఉంటుంది. ద సేమ్ వే ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు అక్కడ తను కామెడీ చేస్తుందంటే కమెడియన్ ఆ బేసిస్లో చూస్తారు. బట్ నా వ్యూ ఎలా ఉంటుందంటే ఆమె అలా చేయగలుగుతుందంటే ఫస్ట్ ఆమె బ్రెయిన్ అది. ఓకే, సో అంటే యాంగిల్ ఉంది, ఐడియాలజీ, అంటే అలా చేయాలన్న ఐడియాలజీ అది అందరికి. ఇప్పుడు లైక్ యాక్టింగ్ ఉంటుంది, ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి ఇది చేయమంటే చేసానికి 100 పీపుల్ వస్తారు. బట్ ఇప్పుడు తను ఏదైతే కంటెంట్ చేస్తుందో అది తన ఐడియాలజీ, తన తప్ప వేరే వాళ్ళు చేయలేరు. యూనిక్ గా ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. సో అంటే ఈ వేలో ఏంటంటే, అంటే తన డిఫరెంట్ వీడియో చూస్తున్న కొద్దీ తన ఐడియాలజీ మీద నా ఫోకస్ వెళ్ళింది అనమాట. సో అండ్ దెన్ ఇప్పుడు మేము బ్రాండ్ లో ఉన్నాం కాబట్టి మేము కొలాబరేషన్స్ చేయించుకుంటుంటాం ఇన్ఫ్లుయెన్సర్స్ తో. అలా అప్రోచ్ అయినప్పుడు లైక్ తను వచ్చి మాకు ఒక వీడియో కొలాబరేషన్ లో చేసింది. అండ్ ఆ అవుట్పుట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్స్ట్రీమ్ గా ఇచ్చింది అనమాట అవుట్పుట్. అది 1 minute ఉంటుంది. యా, అసలు మీరు తన ప్రొఫైల్ చూసిన అంటున్నారు కదా, తన అన్ని కామెడీ రీల్స్ అని మీరు అనుకుంటున్నారు, దాంట్లో 30% ప్రమోషన్స్ ఉంటాయి. మీవి ఉన్నాయి, అవి నేను చూసాను. అవి కాదు, డిఫరెంట్ ప్రమోషన్స్ ఉన్నాయి. టోటల్ వీడియోలో 30% ప్రమోషన్స్ ఉన్నాయి. అది చూసే వాళ్ళకి తెలియదు అనమాట, వాళ్ళకి కామెడీయే కన్వే అవుతుంది, కంటెంట్ ఎక్కువ హైలైట్ అవుతుంది. దట్స్ అంటే అది గ్రేట్ వే యాక్చువల్లీ. అసలు అది ఒక స్కిల్, అదే చెప్పేది, ఐడియాలజీ బాగున్నది. సో అలా కొంచెం కనెక్ట్ అవడం, దాని తర్వాత ఇద్దరం సమ్ డిస్కషన్స్ అబౌట్ ఫ్యూచర్, అది ఇది, తన ప్రెసెంట్ ప్లాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్. అలా అంటే మీరు కంప్లీట్లీ బిజినెస్ ఓరియంటెడ్ ఉన్నారు కదా. అంటే ముందు నుండి పెళ్లి ప్లాన్స్ ఉండేనా, లేకపోతే తను చూసిన తర్వాత లేదు పెళ్లి ప్రపోజ్ చేద్దామని అనుకున్నారా? అలా అనేం లేదు, ఫ్లో అనమాట. అంటే నా కెరీర్, నా వర్క్స్ నేను చూసుకుంటూ ఉన్నాను. లైక్ ఎప్పుడైతే రైట్ వన్ అని ఫీల్ అవుతే, ఎవరినైనా చూసినప్పుడు రైట్ వన్ అని ఫీల్ అయితే మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్ ఉంది. అంతేకాని ఇప్పుడు ప్రపోజల్స్, ఇప్పుడు ఇంట్లో వస్తుండేది మ్యాచెస్, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట అలా. సో ఇంట్లో వాళ్ళు చూసింది కాకుండా మనం ఎవరైతే, ఎందుకంటే లైఫ్ పార్ట్నర్ చూజ్ చేసుకోవడం అనేది చాలా, అంటే ఇప్పుడు బిజినెస్ లో సక్సెస్ ఎంత ఇంపార్టెంటో పర్సనల్ లైఫ్ లో సక్సెస్ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి కొంచెం చూజీగా ఉన్నాం అన్నట్టు, అంత అగ్రెసివ్ ఏం లేదు మ్యారేజ్ విషయంలో. బట్ వెన్ ఎవర్ మనకి ఈ పర్సన్ అయితే బాగుంటుంది అన్న ఫీల్ వస్తుందో అప్పుడు ఫార్వర్డ్ అవ్వాలనుకున్నాను. సో తను నాకు జరిగిన డిస్కషన్స్ లో లైక్, అంటే నేను ఏదైతే ఉంటే బెటర్ ఉంటుంది నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను, దానికంటే బెటర్ థింగ్స్ తనలో నేను చూశాను. అవునా, దానికన్నా బెటరా? దట్స్ అమేజింగ్. చాలా పెద్ద లైన్ అది. మీరు చెప్పండి, మీరు తనని చూసినప్పుడు కొలాబరేషన్కే కలిసారు, బట్
వైల్ టాకింగ్ కానీ తినంతా బిజినెస్ ఓరియంటెడ్లా ఉన్నారు అసలు. అంటే అమ్మాయిలు బిజినెస్ ఓరియంటెడ్గా ఉన్న అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి తనతో ఎలా ఉన్నారు, కొంచెం జోవియల్గా ఉన్నారా, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అలా చూస్తారు కదా. వాట్ డిడ్ యూ లైక్ మోస్ట్ ఇన్ హిమ్? అంటే యాక్చువల్గా నాది కూడా మోస్ట్లీ బిజినెస్ మెంటాలిటీ అనమాట. అంటే లైక్ నాకు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ కానీ, చిన్నప్పటి నుంచి నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కానీ, తిరిగిన సర్కమ్స్టాన్సెస్ కానీ అంతా కొంచెం లో ఫేజెస్. సో నాకు బిజినెస్ రిలేటెడ్ చాలా ఇంట్రెస్ట్. అది పక్కన పెట్టేస్తే బయట జనాలు చూసే నవీన్ వేరే, నేను చూసిన నవీన్ వేరే. యా, నా లోపల ఇంత ఫన్ ఇంత కనిపిస్తుంది కదా మీకు ఇన్స్టా రీల్లో, అంతకి డబుల్ ఉంటుంది అనమాట అతని దగ్గర. అవునా? ఫస్ట్ లో కొంచెం రిజిడ్ ఉంటారు అయితే. ఫస్ట్ లో తను చాలా రిజర్వ్డ్, ఓన్లీ ఒక 6 to 7 పీపుల్ మధ్యలోనే ఉన్నవాళ్ళు అనమాట. బాగా సోషలైజ్ అవ్వరు ఎక్కడ గానీ. సో నాతో కలిసినప్పుడు చాలా మంచిగా ఫార్వర్డ్ అవ్వడం కానీ, మంచిగా కమ్యూనికేట్ అవ్వడం కానీ నాకు బాగా నచ్చింది. బేసిక్ గా నేను కూడా ఎవరితో అంత కమ్యూనికేట్ అవ్వను, చాలా రిజర్వ్డ్ క్యాండిడేట్. నేను ఏదో వీడియోస్ లో చాలా ఎక్స్ట్రోవర్ట్ లాగా కనిపిస్తాను. తను నాకు సిమిలారిటీస్ ఏంటంటే ఓన్లీ 7 to 8 పీపుల్, ఒక బ్రదర్, కజిన్ అండ్ బెస్టీస్ ఒక 3-4 పీపుల్. ఇంకా అవుట్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రొఫెషనల్ వర్క్. మన వర్క్ మనం చూసుకున్నామో కదా. మనం అసలు అంటే ఒక చిల్ అనే వీడియో అసలు లైఫ్ లో చిల్ అవుతారా అనుకుంటారు జనాలు, అట్లా ఉంటది బయట లైఫ్. బట్ మళ్ళీ మేము ఎప్పుడైతే ఇప్పుడు నా సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్లో ఉన్నప్పుడు ఉండేది వేరే ఉంటుంది. సరే, సేమ్ తను కూడా అలాగే. ఓకే, తను కొలాబరేషన్ కి ఫస్ట్ కలిసారన్నారు కదా, ఎంత పే చేశారు అసలు మీ కొలాబరేషన్ కి? అసలు పే చేశారా? పే చేశారు. యాక్చువల్గా ఏంటంటే నేను ప్రమోషన్స్ చేయకపోతుండే, తను చేసిన ఫాలో అప్ నాకు బాగా నచ్చింది అనమాట. సో నచ్చి ఇంట్రెస్టెడ్ అనిపించి చేశాను. చేసిన తర్వాత నేను మనీ కోసం అన్నట్టు చేయలేదు. ఐ లైక్ ద కాన్సెప్ట్, ఇరానీ కాన్సెప్ట్ అనేది హైదరాబాద్కి సంబంధించింది, ఎంతకైనా మన సిటీ కాబట్టి. సో ఫుడ్కి సంబంధించింది, ఐఎమ్ ఆల్సో ఫుడీ, ఒకసారి చేద్దాము. ఇంకొకటి నా కాలేజ్ ఏరియాలో వెళ్తా ఉంటే ఉంటది అనమాట. సో ఆ మిస్టర్ టీలోనే నేను ఒక 2 times మా ఫ్రెండ్స్ తో గ్యాదరింగ్ అయి కూర్చున్నాను. సో ఎందుకు చేయొద్దు, నేను అక్కడ ఒకప్పుడు వెళ్ళిన దాన్ని, అక్కడే ప్రమోషన్ వచ్చింది, చేస్తే బాగుంటది కదా అని వెళ్ళినాను. సో మిస్టర్ టీఏ నాదవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పలేదు, ఇంతకీ ఎంత పే చేశారో చెప్పలేదు ఆయన. అంటే అది కాన్ఫిడెన్షియల్ చెప్పచ్చా? ఇప్పుడు మీ ఇద్దరు కపుల్ కదా, ఇంకేముంది కాన్ఫిడెన్స్ అక్కడ, కాన్ఫిడెన్షియల్. ఫస్ట్ ప్రమోషన్ కి నియర్లీ 15 to 20K అయింది. జస్ట్ నేను వెళ్ళి ఒక రీల్ ప్రమోట్ చేసి వచ్చాను. సో నెక్స్ట్ ప్రమోషన్ కి వచ్చేసరికి అది అగ్రిమెంట్, ఫుల్ టైం అగ్రిమెంట్ అయిపోయింది. అంటే ఐ మీన్ యాజ్ ఎ కపులా లేకపోతే యాజ్ ఎ అంటే ప్రమోటర్ గానా? కపుల్ గా. ఓకే, ఇలాగా. అమేజింగ్, అమేజింగ్, నైస్ నైస్ నైస్. అంటే ఆ నెక్స్ట్ ప్రమోషన్ కోసం జరిగే డిస్కషన్స్ లోనే మాకు సిమిలర్ థాట్స్ చాలా కలిసినాయి అన్నమాట. కలవడం, నేను కూడా మ్యారేజ్ కి రెడీగా ఉన్నానని తనకు తెలియడము. సో ఎట్ ద సేమ్ టైం చేసుకుంటే బాగుంటది, ఇద్దరం కలిసి కెరియర్ బిల్డ్ చేసుకుంటే బాగుంటది అనిపించి ఫార్వర్డ్ అయ్యాం. నైస్. కానీ ఇప్పుడు అమ్మాయిలు చాలామంది అంటే ఎవరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా డిపెండెంట్గా లేని విమెన్ మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తున్నారు. చేసుకుందాం కొంచెం దూరంలో, లేకపోతే కొంచెం టైం తీసుకొని చేసుకుందాం అనుకున్న వాళ్ళు. బట్ వాట్ మేడ్ యూ అంటే చెప్పారు, అంత వెల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి నేను రాలేదు, కొంచెం నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న సర్కమ్స్టాన్సెస్ నుంచే వచ్చారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది వెంటనే పెళ్లి చేసుకోవాలని. బట్ వాట్ మేడ్ యూ లైక్ అంటే పెళ్లి చేసుకుందాం అన్న డెసిషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా మేము ఏమంటారు విమెన్ బ్యాక్గ్రౌండ్, ఇండిపెండెంట్ అనమాట. నాకు 5 members సిస్టర్స్, ఐఎమ్ ద యంగర్ వన్. ఓకే, నేను ఓన్లీ 1 sisterనే చూస్తాను మీ రీల్స్ లో. తను నాకంటే పెద్ద, మిగతా వాళ్ళు రీల్స్ చేయరు. సో వాళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నారు. సో నేను అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్లో సెటిల్మెంట్ చూసిన వాళ్ళు అనమాట. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను గ్యాదర్ చేసుకొని ఈ ఏజ్లో సెటిల్ అవ్వాలి, 25 అన్న ఏజ్లో సెటిల్మెంట్ వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అన్న థాట్ నాకు ముందే ఉంది. సో ఏదైతే నా ఇండిపెండెన్స్ ఉందో, మ్యారేజ్ అయిన తర్వాత ఇండిపెండెంట్గా ఉండకుండా, ఇండివిజువాలిటీ చూసుకోకుండా టుగెదర్గా ఏదన్నా సరే టుగెదర్నెస్ ఉంటే మనకి ఆ గ్యాప్స్ అనేవి రావు. తర్వాత ఇండిపెండెంట్ లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఎవరి స్పేస్ అనేది వాళ్ళకు ఉంటుంది, అది మనం స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. యా.